మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. దేశం దృష్టినే తన వ్యాఖ్యలతో ఆకర్షించినటువంటి శర్మిష్ఠా పనోలీకి ఫైనల్గా బెయిల్ మంజూరైంది. కలకత్తా హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంలో జరిగినటువంటి సోషల్ మీడియా డిస్కషన్స్లో శర్మిష్ఠా చేసినటువంటి కామెంట్స్ ప్రధానంగా 2 వీడియోలు తీవ్ర అభ్యంతరకరమైనటువంటి వీడియోలుగా పేర్కొన్నారు. వాటిపైన నెగిటివ్ టాక్ ఎక్కువగా రావడంతో వాటిని రిమూవ్ చేసి ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. అయితే ఇందులో ప్రధానంగా బాలీవుడ్లో ఉన్నటువంటి ఖాన్స్ని, బాలీవుడ్లో 3 అగ్రనటులు ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్, అలానే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రగల్భాల ప్రకటనల్ని ఖండిస్తూ ఆమె చేసినటువంటి వీడియోలో కొన్ని మతపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నాయనేటువంటి అంశమే వివాదాస్పదమైంది. సో మొత్తం మీద పూణేకి చెందినటువంటి లా స్టూడెంట్ శర్మిష్ఠా పనోలీని గురుగ్రామ్లో అరెస్ట్ చేశారు కలకత్తా పోలీసులు వెళ్ళి. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలానే అనేక మంది దీన్ని ఖండించారు. చాలామంది భారతదేశాన్ని కించపరుస్తూ పాకిస్తాన్కి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ మీద లేని యాక్షను ఎందుకు శర్మిష్ఠ పైన తీసుకున్నారనేటువంటి చర్చ కూడా వచ్చింది. ఫైనల్గా 2 సార్లు బెయిల్ రిజెక్ట్ అయింది. ఫైనల్గా 3వసారి కలకత్తా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా రిపోర్ట్ అయింది. ఒకసారి చూద్దాం. ఈ వారంలో ముందర ఒకసారి కూడా దీనిపైన బెయిల్ కోసం వాదనలు జరిగినటువంటి సందర్భంలో కూడా ఈ డిస్కషన్స్లో కామెంట్స్ చేయకపోతే కొంపలు మునిగిపోతాయా అనేటువంటి వ్యాఖ్య కూడా చేయడం, కోర్టు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆమెకు మళ్ళీ బెయిల్ రిజెక్ట్ అవుతుందని చెప్పని అందరూ కూడా భావించారు. బట్ అనూహ్యంగా 5వ తేదీన జరిగినటువంటి హీరింగ్లో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తూ కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే బెయిల్ మంజూరు చేయాలని చెప్పని డిసైడ్ అయింది. బెయిల్ మంజూరుతో పాటు 10,000 రూపాయల పూచీకత్తు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తం మీద ఆమె మీద 5 కేసులు బెంగాల్లో నమోదైనాయి. ఆ 5 కేసులకి సంబంధించి విముక్తి లభించినట్లయితే బెయిల్ మంజూరు అయింది కాబట్టి ఆమె కోర్టు జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జూన్ 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది ఫస్ట్ కోర్టు హీరింగ్, సెషన్స్ కోర్టులో హీరింగ్కి వచ్చినటువంటి సందర్భంలో అలీపూర్ జైల్లో ఆమె ఉంది. ఈ జైల్లో ఉన్నటువంటి స్థితిగతులు, ఆమె ఆరోగ్య స్థితి, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పని ఆమె తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ అపరిశుభ్రమైనటువంటి వాతావరణం, కనీసం న్యూస్ పేపర్ కూడా ఇవ్వనటువంటి వైఖరి, కక్షపూరితంగా జరుగుతున్నటువంటి చర్యలుగా భావిస్తున్నట్టుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీటిని 3వ తేదీన మొత్తం పరిశీలించిన తర్వాత 4వ తేదీ లోపు ఒక రిపోర్ట్ ఇవ్వాలని జైలు అధికారులను కూడా కోర్టు ఆదేశించింది. 4వ తేదీన జరిగినటువంటి హీరింగ్లో కూడా బెయిల్ మంజూరు చేసేటువంటి అవకాశాలు లేవని సంకేతాలు స్పష్టంగా వచ్చినాయి. అయితే ఫైనల్గా 5వ తేదీన జరిగినటువంటి హీరింగ్లో ఆమెకు బెయిల్ మంజూరు అయింది. శర్మిష్ఠని రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రిలీజ్ అయిన తర్వాత ఆమె పూణే వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతోనే ఆమె గురుగ్రామ్ వెళ్ళిపోయింది. ఆమె పైన వచ్చినటువంటి తీవ్ర విమర్శలు, కామెంట్స్, కేసులు పెట్టాలనేటువంటి వాదన, సోషల్ మీడియా ట్రోలింగ్స్, వీటన్నిటిని చూసిన తర్వాతే ఆమె సొంత ఊరు నుంచి దూరంగా వెళ్ళింది. అయితే అక్కడికి కూడా పోలీసులు ట్రేస్ చేసి వెళ్ళి అరెస్ట్ చేశారు. సో మొత్తం మీద శర్మిష్ఠ 5 రోజుల పాటు జైల్లో ఉన్నట్టుగా శర్మిష్ఠ విషయంలో దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. శర్మిష్ఠని అరెస్ట్ చేయడం పూర్తిగా ప్రజాస్వామ్య హక్కులకి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి వ్యతిరేకం అనేటువంటి వాదన కూడా చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ వైఖరిని ఖండిస్తూ ఇది ఒక అన్జస్టిస్ వ్యవహారంగా, అన్యాయమైనటువంటి చర్యగా పేర్కొంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఒక లెటర్ రిలీజ్ చేసింది. సో ఫైనల్గా కలకత్తా హైకోర్టు ఈ వాదోపవాదాలు అన్నీ విన్న తర్వాత బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఈ అంశం సద్దుమణిగినట్టుగానే చూడాలి. అలానే అవతలి పక్కన అంటే పాకిస్తాన్కి మద్దతుగా నిలిచి కొందరు చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. వాటిపైన ఎలాంటి చర్యలు ఉంటాయనే అంశం పైన కూడా ట్రోలింగ్స్ ఇప్పుడు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. ఇక శర్మిష్ఠ బయటకు వచ్చినాక ఏం మాట్లాడుతుంది, అలానే కలకత్తాలో అయితే ఇమీడియట్గా రిలీజ్ అయితే కనుక కలకత్తా నుంచి దూరంగా వచ్చిన తర్వాతనే మీడియాతో రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనేటువంటి సమాచారం అయితే వస్తుంది. కొంతకాలం పాటు బహుశా కోర్టు ఎలాంటి కండిషన్స్ పెట్టిందో కండిషన్స్ బట్టి మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుంది. సోషల్ మీడియాకి అయితే ఖచ్చితంగా ఆమె దూరంగా ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.